దేవుని కోసం మేము పెళ్లి చేసుకోమనే వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళు బహుశా ఉండరు. అలాంటి వాళ్ళు ఇంపాసిబుల్. వాళ్ళకేదో స్వార్థపరమైన చింతలలో ఉంటారు. ఆ చింతల ద్వారా ఆ స్వార్థంతో వాళ్ళు ఏదో తమకున్నటువంటి దౌర్భాగ్య స్థితిని కప్పిపెట్టుకోవడానికి దేవుని కోసం పెళ్లి చేసుకోమని చెప్తుంటారు. భార్యలు భర్తలో ఉన్న వాళ్ళే మోహపు చూపులతో చూస్తున్నప్పుడు లేనిగి పెళ్లి చేసుకోకుండా భార్య లేకుండా ఒక పురుషుడు ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళకి విపరీతమైన మోహపు చూపులు అనేవి రాక తప్పదు. దీన్ని రప్పించుకోవటానికి వాళ్ళు బయటకు చెప్పేటటువంటి ఆడంబరపు మాట, గొప్ప మాట, కవర్ చేసే మాట ఏంటంటే దేవుని కోసం మేము పెళ్లి చేసుకోం. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. ఎవరిని, ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. వివాహం చేసుకోండి, మీ కోరికలు తీర్చేసుకోండి, దేవుని కోరికను తీర్చండి. ఆకలి అన్నం తినడం మానేస్తున్నారా దేవుని కోసం? స్త్రీ పురుషుల కలయిక అనేది ఒక మనిషికి నాలుగు గిన్నెకి ఉన్న సంబంధం, ఒక మనిషి గొంతుక్కి నీళ్లుకున్న సంబంధం. నీళ్లు నీకు తప్పికిస్తున్నప్పుడల్లా తాగు, అది తప్పు కాదు. నీకు ఆకలి వేసినప్పుడల్లా అన్నం వండుకొని తిను, తప్పు కాదు. కానీ ఇవి ముఖ్యం కాదు. దేవుని పనిలో నీవు నిత్యము కొనసాగటం ముఖ్యం. ఆకలి వేయకుండా నాకు ఉంటుంది అని మనిషి అనలేడు. దప్పిక వేయకుండా నాకు ఉంటుంది, నేను ఉండగలుగుతున్నాను అని మనిషి అనలేడు. కానీ వివాహం లేకుండా నేను ఉంటున్నాను అని మనిషి అంటే అందులో చాలా మోసం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. కనుక దేవుడు వివాహం చేసుకోమన్నాడు. చేసుకో, వివాహం చేసుకో, హ్యాపీ. ఎందుకంటే ఆకలి దప్పిక ఎలాంటివో అలాంటిదే. నిజంగా వివాహాన్ని చేసుకోలేని వాళ్ళ క్యారెక్టర్లోకి కానీ మనం వెళితే యేసుక్రీస్తు 40 దినాలు భోజనం లేకుండా ఉన్నాడు, నీళ్లు భోజనం లేకుండా. 40 దినాలండి. మనం 1-2 దినాలకే ఎలబడిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం దీని మీద ప్రయోగం చేయలేదు, మనం దీని మీద ప్రాక్టీస్ చేయలేదు. గమనించాలి. 1 రోజు ఉపవాసం ఉండి, 2 రోజులు ఉపవాసం ఉండి, 3 రోజులు ఉపవాసం ఉండి, 4 రోజులు ఆకలి బాధలతో ఉండి, 5 రోజులు ఇలా నువ్వు ప్రతిదినము నీ జీవితకాలంలో నువ్వు ప్రాక్టీస్లో ఉండాలి. ఆసనాలు వేయటం ప్రాక్టీస్ ఎలాగో, రన్నింగ్ ప్రాక్టీస్ ఎలాగో, అథ్లెటిక్స్లో నీకున్న ప్రాక్టీస్, క్రికెట్ ఫుట్బాల్లో నీకున్న ప్రాక్టీస్, ఆ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళే దాన్ని సాధిస్తారు తప్ప ఏ ప్రాక్టీస్ లేని వాళ్ళు మాత్రం మేము ఉండగలుగుతున్నామని చెప్పేది మాత్రం పచ్చి అబద్ధం అని మర్చిపోకండి. వీళ్ళ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆకలి ఉన్న నీకు, దప్పిక ఉన్న నీకు వాంఛలు ఉండటం సహజం. అవి అక్రమార్గాన తీర్చుకోవటానికి, అవి చాటు మార్గాన నీ కోరికలు తీర్చుకోవటానికి నువ్వు కానీ పథకాలు వేస్తున్నావంటే దేవుడు నిన్ను ఎందుకు పనికిరాకుండా నిత్యాగ్ని దండనకు పంపిస్తాడు. విషయంలో మర్చిపోకండి. నువ్వెందుకు వివాహం లేకుండా ఉన్నావు అంటే, నేను పౌరులా వివాహం లేకుండా ఉన్నాను, యేసుప్రభులా వివాహం లేకుండా ఉన్నాను, దేవుని రాజ్యం కొరకు నేను వివాహం లేకుండా దేవునిలో ఉన్నాను. జీవితంలో జీవించిన వారి జీవితాలను వీళ్ళు ఆదర్శంగా తీసుకున్నట్టుగా చెబుతూ మేము పెళ్లి చేసుకోము అనేటటువంటి భావనలో ఉంటున్నాం. అసలు నువ్వు పెళ్లి చేసుకునే ఉండే కాలమా ఈ కాలం? ఆలోచించండి మీరు. నేడున్న ఈ ట్రెండ్ అంటాం ఈ భాషలో, పెళ్లి వివాహము లేకుండా ఉండగలరా? వివాహం అయిన వాడే అబ్బో వాడు అల్ల కల్లోలం చేస్తుంటే, తన భార్య ఉంది, తనకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంది, తన భార్య ఉంటుండగానే వాడు కోళ్లతో వెళ్ళిపోతున్నాడు అంటే, వాడు భార్య ఉండగానే వాడు జంతువులతో వెళ్ళిపోతున్నాడు, పక్షులతో వెళ్ళిపోతున్నాడు అంటే, నాకు భార్య ఉంది కనుక నేరం చేయడం లేదని అంటాడా? బైబిల్లో ఏదో ఒక ఆధారాన్ని మనం వెంట పెట్టుకొని నేను దేవుని కోసం వివాహం చేసుకోవటం లేదనే వాళ్ళు ఎవ్వరిని దయచేసి మీరు నమ్మకండి. ఇలాంటి వాళ్ళు దొంగలుగా సమాజంలో ఎంట్రీ ఇస్తారు. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇది నా 71 ఏళ్ల అనుభవం. వీళ్ళు ఈ రకంగా లోపల ఎంటర్ అయిపోయి మేము దేవుని కోసం వివాహం చేసుకోమనేటటువంటి ఒక మాటను ప్రయోగించి మనలో కపటులుగా, డ్యామేజ్ చేసేవాళ్ళుగా, దేవుని విప్లవాన్ని పాడు చేసేవాళ్ళుగా, దేవుని పిల్లలను నాశనం వైపు నడిపించేవారుగా వీళ్ళు మనకు కనిపిస్తారు. వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ డర్టీ పీపుల్. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు యేసుప్రభు. అలాంటి ప్రాక్టీస్ నీకేమైనా ఉందరా నాన్న? పెళ్లి చేసుకోకుండా దేవుల్లో నేను చేసేస్తాను అంటున్నావు కదా. 40 దినాలు ఉపవాసం ఎప్పుడైనా నువ్వు భోజనం లేకుండా ఉన్నావా? ముందు 1 దినం నుంచి ప్రారంభించు. 2, 3, 4, 5, 6, 7, 10, 20, 30, 40 ఇలాగ నువ్వు ఏ రోజైనా ప్రాక్టీస్ చేసావా? దప్పిక 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా 40 దినాలు. 40 దినాలు ఉపవాసం ఉండి ఆ తర్వాత మరొక 40 దినాలు 80 దినాలు ఉండి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు సీనాయి కొండ నుంచి మోసే. జాగ్రత్తగా వినాలి. ఇట్ ఈస్ ఏ లాజిక్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్, వన్ ఆఫ్ ద గుడ్ కీ ఆఫ్ ది హెవెన్.
80 రోజులు ఉన్నాడు ఆయన, పస్తున్నాడు సీనాయి కొండ మీద. ఇన్ని ఉన్నవాడే వివాహం చేసుకున్నాడు ముగ్గురిని. మోషే అండి, ఇలాగున్నవాడే వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే శరీరానికి ఉన్న కోరికల్లో ఆకలి కానీ, దప్పిక కానీ, కామం కానీ, ఇవన్నీ కామన్ థింగ్స్ ఇవన్నీ. అందుకే నీకు ఒక భార్య ఉండాలి, నీకు ఒక భర్త ఉండాలి అని శాసనం పెట్టేసరికి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు దేవుని కోసం త్యాగాలు చేసే వ్యక్తివైతే నీ జీవితంలో మాకు కనబడవలసినవి 40 దినాలు ఆకలి దప్పులతో ఉన్నావా? అది నీ జీవితంలో మాకు కావాలి. గట్టిగా తింటావు, శుభ్రంగా తాగుతావు, వివాహం లేకుండా దేవుని కొరకు ఉండిపోయానంటే నిన్ను ఎవరు నమ్ముతారు? నీకు 20 ఏళ్ళు, నీకు 30 ఏళ్ళు, నీకు 40 ఏళ్ళు, నీకు ఎన్ని ఏళ్ళు వచ్చినా 71 ఏడు నాకు వచ్చింది కనుక నా అనుభవంలో చెప్పగలను. నీ వయసు నీకు సరిపోదు నువ్వు ఆలోచించడానికి. ఇకపోతే పౌలు గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఒక అద్భుతమైన టెక్నికల్ పాయింట్ చెప్పాడు. మీరిద్దరూ కూడా ప్రార్థన చేయాలనుకుంటారు, భార్య ఒక గదిలోకి వెళ్ళిపోతారు, భర్త వేరే గదిలోకి వెళ్ళిపోతారు, మీరు ప్రార్థనలు చేసుకోండి. మీ మనస్సు నిలుపలేని ఎడలా అంటున్నాడు చూడండి అక్కడ. నీ మనస్సు నిలుపలేని ఎడలా నువ్వు వెంటనే నీ భార్య దగ్గరికి వెళ్ళిపో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం, భార్యాభర్తలిద్దరితో చెప్తున్నాడండి, మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చెప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయికండి. చూసావు, ఒకరినొకరు ఎడబాయికండి. ఎందుకంటే ఆకలి. నువ్వు ఒక 10 రోజులు, నేను ఒక 10 రోజులు భోజనం లేకుండా ఉంటావు, అబ్బబ్బబ్బబ్బలో ఉండవు. నువ్వు ఒక 3 రోజులు, నేను 3 రోజులు భోజనం లేకుండా మన ముగ్గురు వేరు వేరు గదుల్లో ఉన్నాం, అబ్బబ్బబ్బ ఉండలేమండి. అండి ఇవన్నీ దేవుడికి తెలియదు అనుకుంటున్నారా మీ మెంటల్ పరిస్థితి? ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇట్ ఈజ్ ఎ లాజికల్ ఆన్సర్. పౌలులాగా నువ్వు ఉపవాసాలు ఉన్నావా? పౌలులాగా నువ్వు ఆకలి దప్పులతో ఉన్నావా? యేసులాగా నువ్వు ఆకలి దప్పులతో ఉన్నావా? ఆకలి దప్పులతో ఉన్న మోషే లాంటి వాడే భార్యలు కలిగి ఉన్నాడే. అంటే నీ కామవాంఛ, నీ శరీర ఇచ్ఛ, నీ శరీరానికి ఆకలి ఎంత అవసరమో, నీ శరీరానికి ఆకలి ఎంత ప్రధాన స్థాయిలో ఉందో, దప్పిక ఎంత ప్రధాన స్థాయిలో ఉందో, నీ కోరికలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. నేను వద్దంటం లేదు, నీ భార్యతో ఉండు, నీ భర్తతో ఉండు. కానీ దేవుని గురించి నేను పెళ్లి లేకుండా ఉండిపోయిన మాయ మాట జనానికి చెప్పకు. నా పిల్లలందరూ నోట్ చేసుకోవాలి దీన్ని. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాడు ఉపవాస దినాలు చూడండి, ఇతో చెప్పి బ్రతకాలి. ఇప్పుడు నీ కళ్ళ ముందు, ఇదిగో నేను ఇప్పుడు వెళ్ళిపోతానండి 2 రోజులు, తర్వాత 6 రోజులు, అలాగా నీ స్టామినా పెంచుకో. ఇన్ని రోజులైన ఉపవాసం ఉండడానికి. ఏ స్టామినా లేకుండా, ఎలాంటి ప్రయోగాలు నీ జీవితంలో లేకుండా, నేను దేవుని కొరకు పెళ్లి లేకుండా ఉండిపోయినని ఎక్కడ పడితే అక్కడ చిలక్కొట్లు కొట్టేస్తుంటే, నువ్వు నటిస్తుంటే నువ్వు సమాజాన్ని మోసం చేస్తున్నావు, నిన్ను పుట్టించిన నీ తండ్రిని మోసం చేస్తున్నావు. వద్దు, తప్పు చేస్తున్నావు, జనాన్ని మోసగిస్తున్నావు, నీ కన్న తండ్రిని మోసగిస్తున్నావు. ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. ఒక అవివాహితుడు, వివాహం చేసుకోలేని వ్యక్తి, ఒక బ్రహ్మచారి ఏమంటున్నాడు? ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఇద్దరూ ఏకగ్రీవంగా ఒప్పుకొని కొన్ని రోజులు నిర్ణయించుకొని మన ఇద్దరం కలవకూడదండి, శారీరకంగా దూరంగా ఉందాం, ఉపవాసం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. అది మనస్సు నిలుపలేని పరిస్థితి శరీరానికి వస్తుందా? శరీరాలు ధరించుకున్న ప్రతి ఒక్కరికి మనస్సు నిలుపుకోలేని పరిస్థితి వస్తుందని ఎరిగిన దేవుడే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అపోస్తలుడైన పౌలు చేత రాయించాడుది. వాళ్ళకి తెలుసంతా, పౌలు గారికి తెలుసంతా. కానీ నువ్వు మాత్రం నేను దేవుని కొరకు పెళ్లి చేసుకోలేదంటున్నావు. నీకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేసినా పెళ్లి చేసుకోనంటావేంటి? పెళ్లి కాని వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాను, దయచేసి మాయమాట జనాలకి ఉపయోగించకండి. మీరు పెళ్లి చేసుకోవాలి. మీరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు అంటే ఎక్కడో ఒక దగ్గర ఎవరినో ఒకరిని మీరు ముంచక తప్పదు. సంఘంలో ఉండవలసిన ప్రధానమైన ఆలోచనలు ఇవే. నా పిల్లలకు నేను నా ముగింపు కాలంలో నేను చెప్పగలిగిన అనేక విషయాలు ఉన్నాయి, నేను మీకు చెబుతానని చెప్పాను. అందుకే ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందు పెడుతున్నాను. ఆకలికి ఉండలేని వాళ్ళం, దప్పికకు ఉండలేని వాళ్ళం, కోరికలకు ఉండగలవా? అలా ఉండగలను అనడానికి నీ జీవితంలో మీరు ఏంటి ప్రయోగాలు చేసావు? మా కళ్ళ ముందు ఆకలి దప్పులతో ఉన్నావా? అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఆయన కష్టాల్లో చెప్తుంటాడు. 27వ వచనం, ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఆకలి దప్పులు
ఎన్నిసార్లు? తరచుగా. ఉపవాసాలు, ఇంకా ఆకలి దప్పులు అలాగ ఉంచండి. దేవుని కోసం ఈ మధ్యలో ఉపవాసాలు. ఉన్నా తినకపోవటం అనేది ఉపవాసం, ఉన్నా తినకపోవటం ఉపవాసం, లేకుండా లేదు కనుక తినలేకపోతున్నాం అని ఆకలి దప్పులు. ఈ రెండింటికి డెఫినేషన్ మీరు జాగ్రత్తగా వినాలి. లేదు, ఆకలి దప్పులతో ఉన్నాం. ఉపవాసం ఉంది కానీ దేవుని గురించి ఉపవాసం. ఈ ప్రాక్టీస్ జీవితంలో నీకు ఈ ప్రాక్టికల్స్ ఉన్నాయా? నువ్వు బీఎస్సీ కానీ లేదంటే సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అని నువ్వు తీసుకుంటే ప్రయోగాలు ఉంటాయి, ల్యాబొరేటరీలు ఉంటాయి, ల్యాబొరేటరీలో ప్రయోగాలు ఉంటాయి. ఆ ప్రయోగాలు నువ్వు చేయాలి. నీ ప్రయోగాలు లేవు. నువ్వు ప్రయోగాలు లేకుండా నేను చేసేయగలను అని నువ్వు అంటే అది అబద్ధం. నువ్వు ప్రయోగాలు లేకుండా నేను చేసేస్తానంటే అది అబద్ధం.